ఆగ్రా రే, ఆగ్రా 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 పని ఏమున్నాడు రైడు మరి దారుణంగా అంటే దారుణంగా ఉన్నారు ఏంద్రా మీరు. హారన్ పెట్టినా అవుతలేడు, బండి ఎత్తినా అవుతలేడు. తెగించిర్రా మీరు అంతా, తెగించిర్రు అనిపిస్తలే. సో డైరెక్ట్ సర్వీసింగ్ అయినాక వేపిద్దామని అయితే అనుకుంటున్నా. సో మధ్యలో అయిపోతే వేయాల్సిందే, తప్పది. ఇంకా సేమ్ మళ్ళీ అదే సిరిసిల్ల అండ్ అట్లకెళ్ళి కూడా మనం వెమ్నాడకి అయితే పోవచ్చు. నా లెఫ్ట్ సైడ్కి వెళ్తే కరీంనగర్. హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మొహమ్మద్ పర్వేజ్ అండ్ యూఆర్ వాచింగ్ టు దోస్తానా వ్లాగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా యాతర్ మీద అన్నమాట. సో ఒక 50 నుంచి 70 కిలోమీటర్స్ అనుకోండి. సో ఫస్ట్ టైం 50-70 కిలోమీటర్స్ నేను ఒక ఎలక్ట్రిక్ బండి మీద అయితే వెళ్ళబోతున్నా. సో చూడొచ్చు గైస్, ఇదే మై యాతర్ 450X అన్నమాట. సో అది నా హెల్మెట్. సో ఇదైతే బైక్ మొత్తం. సో దీని మీద అయితే మనం కరీంనగర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, సో దాన్ని సర్వీసింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో అట్లనే మనం కూడా ఒక వ్లాగ్ చేసినట్టు ఉంటుంది. సో దీని రేంజ్ వచ్చేసి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్స్ ఇస్తుంది ఈజీగా. సో ఈకో మోడ్ మీద. సో రైడ్ మోడ్ మీద 90 కిలోమీటర్స్ వస్తుంది ఈజీగా. సో నేను ఒక్కనే కాబట్టి నాకు ఈకో మోడ్ ఓకే అయిపోతుంది. మేబీ చెప్పలేం, హైవే ఎక్కినాక ఖచ్చితంగా పికప్ కోసం రైడ్ మోడ్ అయితే ఆన్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఎట్లా వెళ్తాయి ఏంది అనేది. సో అట్లనే మూవీ ప్లానింగ్ కూడా ఉంది. సో అట్లనే మన మూవీ కూడా చూసి వచ్చేద్దామని అనుకుంటున్నాం. సో వాడికి వెళ్ళినాక టైం ఉంటే చూద్దాం, లేకపోతే మన పని మనం ఫినిష్ చేసుకొని అయితే వచ్చేద్దాం. సో బండి మీద అయితే కలుద్దాం. ఓకే గైస్, స్విచ్ టు కెమెరా అండ్ బైక్. సో చలో గైస్, రెడీ టు స్టార్ట్ ద వ్లాగ్. సో స్టార్ట్ అయితే అయిపోయినాం. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడైతే. సో మనం వెళ్ళేసరికి నాకు తెలిసి 1-2 గంటలు అయితే పట్టచ్చు. సో మరీ ఫాస్ట్గా అయితే కాదు, మెల్లగా అయితే వెళ్దాం అనుకున్నాం. సో మా ఫ్రెండ్ గారిని అయితే పికప్ చేసుకోవాలి నేను. సో ఫోన్ చేసిన, సో దారిలో కలుస్తా అన్నాడు. సో మనమైతే వెళ్దాం. సో ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు వెమ్లవాడలో ఉన్నా. మా ఫ్రెండ్ కానీ కాల్ చేస్తే ఒక 5 minutes అన్నాడు. సో మనం వెళ్ళేసరికి నా డెస్టినేషన్ నుంచి మా ఫ్రెండ్ కానీ ఇంటి సైడ్కి వెళ్ళేసరికి నాకు తెలిసి అదే టైం అవుతుంది. ఈజీగానే అక్కడికి పోయి ఒక 2 minutes ఉన్నా సరే వాడు వచ్చేస్తాడు. సో క్లైమేట్ కూడా మనకు అనుకూలంగానే ఉంది, మరీ ఎండ లేదు, మరి వర్షం కూడా లేదు. సో నార్మల్గా ఉంది. సో డ్రైవింగ్ చేయడానికి ఈ క్లైమేట్ అనేది బెస్ట్ అన్నమాట. సో కొత్తగా ఎవరైనా వీడియోని చూసిన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పీడ్ అనేది మినిమం నేను ఈకో మోడ్లో నేను ఒక్కనే వెళ్తున్నాను కాబట్టి 40 నుంచి 50 ఇది అంతే ఇస్తుంది. ఇచ్చిన కొద్దీ పికప్ అనేది పడుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు 40 ఇచ్చేది 50 ఇచ్చేది 40 నుంచి 35 ఇట్లా దిగుకుంటూ వస్తా అన్నట్టు. సో మనం ఒక సేమ్ 40-45 మధ్యలో అయితే వెళ్తాం. సో మేబీ మనకి పికప్ లాగుతలేదు అనుకుంటే మనం రైడ్ మోడ్కి అయితే స్విచ్ అవుదాం. సో దీని స్విచ్ అన్నమాట ఇది. మనం రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అన్నీ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనలీ స్టార్ట్ అయితే అయిపోయినాం షోరూమ్ కాడికి అయితే. సో మా ఫ్రెండ్ గారు అయితే వచ్చిండు, ముంగట్టున్నాడు చూడరే, సుజుకి బర్గ్ మ్యాన్ వేసుకొని పోతున్నాడు. దీన్నే మనం షోరూమ్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఈ సెకండ్ సర్వీసింగ్. సో దానిలో ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, చిన్నగా డిస్ప్లే, ఇప్పుడు మనకు చిన్న డిస్ప్లే ఉంటుంది ఇక, ఈ డిస్ప్లే అనేది షేక్ అవుతుందని అంటుండు. మరి చూడాలి, మరి షోరూంలోకి వెళ్ళి అడిగితే ఏమంటాడు ఏంది అని అయితే ఒకసారి చూద్దాం అని చెప్పి అయితే డైరెక్ట్ షోరూమ్కి అయితే తీసుకెళ్తున్నా. సో మన బండి అయితే ఎలక్ట్రిక్ కాబట్టి మనకు ఏమున్నది. మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి కాబట్టి మనం దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దని మనకు క్లారిటీ ఉంటుంది. సో వేరే బండి అట్లా కాదు ఇక, మనం ఎట్లా అంటే అటు చంపుతాం కాబట్టి కొద్దిగా దాంట్లో వస్తూ ఉంటుంది. కొంచెం షోరూమ్ నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని అయితే.
సో బయట అడిగాను డిస్ప్లే ఎందుకు ఇట్లా అవుతుంది అని, కొన్ని షోరూమ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుర్రు. మరి ఒకసారి షోరూమ్కి వెళ్ళి అయితే క్లారిఫై చేసుకుంటే మనకు కూడా కొంచెం క్లారిఫై ఉంటుంది ఇక. సో మనకు కూడా మన ఆధార్కి అయితే బాగా రోజులే కదా లాంగ్ రైడ్ వెళ్ళాక, సో అందుకే అట్లా బాగా వెళ్ళినట్టు ఉంటుంది. సో మన పని కూడా మనకు కంప్లీట్ అయినట్టు ఉంటుంది అని ఎప్పుడైతే ఇలా రైడ్ అయితే స్టార్ట్ చేసిన. అక్కడ కొట్టిపి బంక్లా అక్కడ కొట్టిపిద్దాం, అక్కడ కొట్టిద్దాం. సో పాయింట్ ఒకటే ఉంది అందులో, పోతా లేదా అని అడుగుతుండు, కానీ పోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే లీటర్కి 44 యావరేజ్ ఇస్తుంది అది. సో మనం పోల్సింది 35 కాబట్టి ఈజీగా వెళ్తుంది. సో అలా లీటర్ ఉందా లేదా అంటే డౌటే, చెప్పలేం. సో మధ్యలో ఆగైతే మనం ఫ్యూల్ చేపించుకుంటే మనకే బెటర్, ఎందుకు మధ్యలో మళ్ళీ అయిపోతాయి. మళ్ళీ ఏంటంటే మా ఇద్దరికి పెట్రోల్ మీద చాలా అనుభవాలు ఉన్నాయి. పెట్రోల్ అయిపోతే కొన్ని కిలోమీటర్లు నూకిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా జరగద్దు అనుకుంటే ముందే ఫ్యూల్ చేసుకోవాలి. సో టైం వచ్చేసి 11:10 అవుతుంది. సో ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇక్కడనే టైం వేస్ట్. నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ 30 మినిట్స్ అయింది. వేయించుకుని వచ్చి అక్కడ ముందే వేపిద్దాం. సరే అక్కడ దాకా వెళ్తా లేదా అని. ఓకే మరి. సో ఫైనలీ మనం నాంపల్లికి అయితే రీచ్ అయిపోయినాం. సో చూడొచ్చు నాంపల్లి, ఇది కమాన్ అది. సో ఇది నాంపల్లి, సో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమాన్. సో ఇక్కడ వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది అలా. సో నా యాంగిల్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది నాకు ఇంకా డౌట్గానే ఉంది. ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి చేస్తున్నాయి కాబట్టి నాకు యాంగిల్ అనేది కరెక్ట్ తెలుస్తలేదు. సో కెమెరాస్ అన్ని వన్ సైడ్ ఉంటాయి కదా, వన్ సైడ్ ఉన్నప్పుడు కొద్దిగా లెఫ్ట్ సైడ్ బాగా గుంజుతుందని అనిపిస్తుంది నాకు. సో మేబీ చూడొచ్చు సెటప్ ఎట్లుంది అనేది. సో ఇప్పటికైతే నేను స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటికీ ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చిన. సో నా ఆథర్స్ గురించి చెప్పాలంటే ఇది నేను తీసుకొని ఒక 5 మంత్స్ అవుతుంది. సో 5 మంత్స్ ఒక వేరే లెవెల్లో నాకు సపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పటికి కూడా నాకు అదే సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇలా ఒక రేంజ్ గురించి పక్కెడితే అన్ని ప్లస్ పాయింట్లే, ప్రతిదీ ప్లస్ పాయింట్, ఇంక్లూడ్ బిల్ట్ క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మిగతా స్కూటీలలో నాకు తెలియదు, కానీ ఈవెన్ నాకు తెలిసినంత ఎలక్ట్రిక్ స్కూటీలలో నేను చెప్పేది. సో నేను పెట్రోల్ స్కూటీల గురించి చెప్తలే, ఓన్లీ ఎలక్ట్రిక్ స్కూటీలలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ అని చెప్పి నేనైతే నా వరకైతే నేను ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో త్రిబుల్ రైడింగ్ నాన్ స్టాప్గా నేను ఒక 20 కిలోమీటర్లు కొట్టినా కావచ్చు. ఎలా మనం సింగిల్గా అయితే ఎట్లా వెళ్తామో త్రిబుల్ రైడింగ్ కూడా అంతే స్పీడ్గా అంతే స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. స్పీడ్ బ్రేకర్ల కాడైతే మీకు బటరే, మరీ ఎత్తేసుడు కానీ మరీ అట్లా సౌండ్ సపోర్ట్ సౌండ్ వచ్చుడు కానీ అట్లా ఏముండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది, అట్లా ఉంటుంది బండిది. సో ఫైనలీ రీచ్ శభాష్పల్లి బ్రిడ్జ్. నీళ్ళు బాగా నిండినాయి, ఫుల్ వర్షాలు దంచి కొడుతున్నాయి. సో ఇప్పుడు కొన్ని వర్షాలు తగ్గినాయి, వారం రోజుల నుంచి వర్షాలు లేవు. సో అప్పుడప్పుడు వర్షం పడుతుంది, నైట్ పడుతుంది, 1 గంట 2 గంటలు పడి అయిపోతుంది. ఇప్పుడైతే ఘోరంగా నిండింది. సో దీనికంటే డబ్బలు నిండుతాయి నీళ్ళు. సో ఇంకా నిండాలి నీళ్ళు, ఇంకా ఏడా నాకు తెలిసి ఇంకా 80% దాకానే నిండింది, ఇంకా 20% ఇంకా బ్యాలెన్సే ఉంది. సో ఇంకో 1 మంత్, ఇంకా 1.5 మంత్ ఉంది కాబట్టి వర్షాకాలం ఏవి చూడొచ్చు. 100% ఫుల్ అయితే గేట్లు అయితే ఎత్తుతారు. గేట్లు ఎత్తినప్పుడు మనం అది కూడా బ్లాగ్ చేద్దాం, ఎట్లుంటుంది ఏంటి అనేది. సో నేను స్పెషల్గా దాని గురించి ఒక వీడియో తీస్తాను. సో శభాష్పల్లి డ్యామ్ మీద చూపెట్టాలంటే ఇప్పుడే ఒక 2-3 రోజులలో చూపెట్టచ్చు. కానీ ఏంటంటే డ్యామ్ గేట్లు ఓపెన్ అయినప్పుడు చూపెడితే కొంచెం మీకు కూడా చూడడానికి బాగుంటుంది. సో అట్లా చూపెడితే ఏముంటుంది, ఇట్లా బాగుండదు అని చెప్పైతే. ఏమైంది బ్రో, అయిపోయిందా? ఇక్కడ ముందు అయిపోద్దాం, ముందుంది కదా చెప్తే వినడు.
చెప్పినా నేను ఆల్రెడీ వేసుకోరా అని చెప్తే వేసుకోలేడు, ఫ్యూల్ అయిపోయింది. వెళ్తుంది ఈజీగా వెళ్తుంది, ఇంకొక 2-3 కిలోమీటర్లు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక పెట్రోల్ బంకు. ఓకే, సో ఇట్లాంటి రోడ్లలో కూడా ఈ స్కూటీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. స్పెషల్లీ నేను కొన్న కాడ నుంచి దాదాపు దగ్గర నేను ఇట్లాంటి రోడ్లలోనే బాగా నడిపిన. సో కావాలని ఇట్లాంటి రోడ్లలోకి పోయి నేను టెస్ట్ చేసిన అన్నట్టు. సో దీని బిల్డ్ క్వాలిటీ, సో మనం దీని సస్పెన్షన్స్ ఎట్లుంటాయి ఏంది అనేది అయితే నేను టెస్ట్ చేసిన అన్నట్టు. సో వేరే లెవెల్లో ఉంటుంది దీన్ని. వా దుమ్ము. వ్లాగింగ్, హెల్మెట్ పెట్టుకొని వ్లాగింగ్ చేస్తే 2 ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు కదా, ఈ దుమ్ము నుంచి అయితే మిమ్మల్ని మీరు మస్తు కాపాడుకోవచ్చు, 100% కాపాడుకోవచ్చు. సో వేములవాడ నుంచి కరీంనగర్ ఉండేది 40 కిలోమీటర్సే, కానీ ప్రయాణం మాత్రం 2 గంటలు ఉంటుంది. ఎందుకంటే రోడ్లు అట్లా ఉంటాయి కాబట్టి మినిమం. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రియల్స్ ఏరియా కాబట్టి లారీలు బాగా తిరుగుతాయి. మొత్తము మన గ్రానైట్స్ కంపెనీలు, మన గ్రానైట్ ఉంటాయి కదా ఇటు మొత్తం. చూస్తురు చూడుర్రి, మీరు కూడా వీడియోలో పడతారు. ఎప్పుడైనా ఫ్యూచర్లో చూస్తే వీడియోని లైక్ చేసుకోర్రి. సో ప్రజెంట్ నా బైక్లో ఛార్జింగ్ వచ్చేసి 66 ఉంది రైడ్ మోడ్లో. సో 90 నుంచి 66 అంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చినట్టే, కొంతవరకు ఈకో మోడ్లో వచ్చిన. సో దాని తర్వాత బైక్ అనేది మూవ్ కాకపోతే రైడ్ మోడ్ అయితే ఆన్ చేసిన. సో 66 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు. సో నేను ఇప్పుడు వచ్చేసి బావుపేటలో ఉన్నా. బావుపేట నాకు తెలిసి 15 కిలోమీటర్లు అయితే నేను వచ్చేసిన, 15-16 కిలోమీటర్లు అయితే వచ్చేసిన ఈజీగా. సో ఇక్కడ నుంచి ఇంకా సగం ఉందన్నమాట మన డెస్టినేషన్కి. దుమ్ము. ఇక్కడ సగం మంది వాళ్ళ ఇళ్ళకైతే పెయింట్ వేసుకోరు, ఎందుకంటే దుమ్మే మొత్తం పెయింట్ అయిపోతుంది ఇక్కడ. అట్లా ఉంటుంది బావుపేటలతో, వేరే ఉంటుంది మొత్తం లారీలు, గ్రానైట్స్, మొత్తం దుమ్ము. కరీంనగర్ ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. సో మనం ఇట్లా స్టేట్ వెళ్తే మనకు ఎల్గందల్ కిలా వస్తుంది. కరీంనగర్లోనే ఉంటుంది అది కూడా. కరీంనగర్ కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ రాజుల కోటలు అంటారు కదా, సో అట్లా ఎల్గందల్ కిలా సో ఫేమస్ అది కూడా. ఆగ్రా పని ఏమున్నాడు రేడు, మరి దారుణంగా ఉన్నారు ఏంటో మీరు. హారన్ పెట్టినా అవుతలేడు, బండి ఎత్తినా అవుతలేడు. తెగించిర్రా మీరు అంతా, తెగించిర్రు. మా దోసుగాడైతే మొత్తం చంపుకొని పోతుండు. వాళ్ళు చూడు వెనక డోర్ ఇప్పి మరి గాలి రాగా వెనక డోర్ ఇప్పి మరి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఏం చేద్దాం మరి, అంత ఫుల్ ప్యాక్ అయిపోయారు వాళ్ళు. అలా తెలిసే 10 మంది పడతారు కావచ్చు, 20 మంది పట్టించింది డైరెక్ట్. ఎందుకంటే బైకర్స్ అడ్వాంటేజ్, వెళ్ళిపోవచ్చు. దారి దొరికిందంటే సంధి దొరికితే చాలు దూరచ్చు. కానీ ఏంటంటే కొన్ని రిస్కీ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా కొన్ని. చాలా వరకు నేను ఇదైతే అవాయిడ్ చేయమని అంట. ఎందుకంటే సంధి దొరికినా సరే అలాగే వెళ్ళి దూరకండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. రిస్క్ ఎందుకు బట్టి 5 నిమిషాలు లేట్ అయితే లేట్ అవ్వచ్చు, కానీ మనం రిస్క్లు ఎందుకు పడుతుంది చెప్పండి. మెల్లగా పోవాలి, ఎందుకు ఆగం పడితే బతుకంతా ఆగం అయిపోతుంది. మూవీ ప్లానింగ్ కూడా ఉందన్న కదా, సో అది చూద్దాం, వెళ్దాం. సో రాయన్ సినిమా పడ్డది కదా, సో రాయన్ సినిమా పడి ఇప్పటికీ నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది, 2 వారాలు అవుతుంది దగ్గర. ఇప్పటిదాకైతే వెళ్ళలే. సో పండగ మనకు ఏమనిపిస్తుంది అంటే, ఒక సినిమా ట్రైలర్ చూసినప్పుడు కానీ టీజర్ చూసినప్పుడు అరే ఈ సినిమాకి ఫస్ట్ డే పోవాలరా అంటే, లేకుంటే సెకండ్ డే పోవాలరా అని అనిపిస్తుంది. ఆ సినిమా పడ్డాక ఏమనిపిస్తుంది అంటే అరే వెళ్దాం అరే టైం లేదురా ఇట్లా. అది చాలామంది జరుగుతూ ఉంటుంది, మీలో ఎవరికైనా జరుగుతుంది కింద కామెడీ జరిగినట్టు. సో స్టేట్ వెళ్తే కరీంనగర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. సో మనం కరీంనగర్ సిటీలోకి అయితే ఎంటర్ కాం. సో రైట్ తీసుకొని డైరెక్ట్ డ్యామ్ రూట్ అయితే వెళ్దాం. ఏముంది ఇక్కడ రోడ్డు అయితే, ఇక్కడ ఉండాలి తప్పదు, ఎందుకంటే ఇక్కడ మీరు మొత్తం రఫ్ అండ్ టఫ్ వస్తారు. ఇక్కడ మరి క్లీన్ నీట్ ఉందనుకో రోడ్డు,
ఆ లారోళ్ళకి అయితే చెప్పుడే అవసరం లేదు. ఇక అటు సర్రని తెలుగుంతనే ఉంటే ఆడ ఆపకుండా తిత్తారు. అట్లా స్ట్రేట్ ఉంటే ఇక రోడ్డు ఏం లేదు ఇక. ఇటు కూడా మొత్తం దుమ్మే ఉంది పో. ఇటు అయినా దుమ్మే ఉంది అలా మొత్తం. వీడ మొత్తం దుమ్ము అయిపోతుంది. అంటే సో కెమెరా లెన్స్ అయితే ఒకసారి క్లీన్ చేసుకున్నాం. సో ఇక్కడ డ్యామ్ కింద అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. సో థంబ్నెయిల్కి అయితే ఒక 2-3 ఫోటోలు అయితే తీసిండు. వాళ్ళకి ఏది బాగుంటే అది థంబ్నెయిల్కి అయితే వాడేయాలి. సో పైన చూస్తారు కదా ఐటీ టవర్ కరీంనగర్. సో ఇదే అన్నమాట. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ఎవరు లేరు ఆఫీస్లో. హాలిడే ఫర్ వీకెండ్. కానీ పార్కులకు మాత్రం వీకెండ్ ఉండదు. వీకెండ్ వస్తే పార్కులలో నిండిపోతారు. కరీంనగర్ నుంచి ఎవరైనా వీడియో చూస్తే ఉజ్వల పార్క్ గురించి తెలిసే ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తుకి ఉజ్వల పార్క్కి రావాలి. ఏంటి బ్రో గల్లీలలో తీసుకొచ్చింది? నేను అనుకున్నా అప్పుడే గూగుల్ మ్యాప్స్లో పెట్టినప్పుడే అనుకున్నా ఇదేదో గల్లీలలో తీసుకుపోతుంది అని. దాని దగ్గరే తీసుకుపోతుంది ఇది. మొత్తం అన్ని రూట్లు లిస్ట్ పెట్టి గల్లీలలో తీసుకుపోవడం గూగుల్ మ్యాప్స్. అసలు ఇటు షోరూమ్లు ఉన్నాయా లేవా అది ఫస్ట్. ఇటు అన్ని గ్యారేజ్లే కనబడుతున్నాయి, షోరూమ్లు ఏడున్నాయి. సో ఇక్కడ షోరూమ్ ఉంది. మేము సందులో ఉండవాడే అక్కడెక్కడ తిరిగాం. అందుకే గూగుల్లోనే నమ్మద్దు అంటారు. గూగుల్లో నమ్మితే ఇట్లా వేసింది. పక్క పంటే ఉంది సర్వీస్. మేము అటు ఇటు తిరిగినాం. ఓకే బండ్లు బాగానే కనబడుతున్నాయి కదా, మనది చేసి ఇస్తాడా లేదా? మనది ఎట్లా ఫ్రీ సర్వీసింగే కాబట్టి తొందరనే అయిపోతుంది అని అనుకుంటున్నా. బండి అయితే సర్వీసింగ్ ఇచ్చేసిన. 5 వరకు రమ్మన్నాడు. కరెంట్ లేదంట. మనకు కూడా అంత టైం. మనం అప్పటి వరకు సినిమాకి అయితే పోయి రావచ్చు. మూవీ అయితే ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఎటు వెళ్దాం బ్రో? ఫస్ట్ ఆకలి అవుతుంది బ్రో. ఊకో. ఐఫోన్ తోటి బ్లాగింగ్ చాలా మంది చేసిరు కదా బ్రో. ఐఫోన్ తోటి బ్లాగింగ్ చాలా మంది చేసిరు కదా. నాకు రూట్ తెలియదు బ్రో, చెప్పు. ఎండ అయితే మామూలు కొడతలేదు, ఘోరంగా దంచి కొడుతుంది. టైం 12:20 అవుతుంది కానీ దారుణం కొడుతుంది ఎండ. ఏది బ్రో? ఏది? అదేనా? కొట్టు, లొకేషన్ కొట్టు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో మనకు లంచ్ టైమే కాబట్టి. ఓకే స్టేటా? ఫస్ట్ అయితే మనం ఇటు వెళ్దాం. యూటర్న్ తీసుకున్నట్టు అదే చూపెడుతుంది. మళ్ళీ రాంగ్ రూట్ పోయి ఫైనల్ వేయించుకున్నాడు. ఓకే దగ్గరలోనే ఉంది యూటర్న్ కూడా. స్టేటా? ఓకే స్టేట్ అయితే ఇంకా మంచిది. బండి ఆపితే ఒక రకం కొడుతుంది వేడి. బండి నడుపుతున్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎంత హెల్మెట్ పెట్టుకొని నడిపినా కూడా మోసం అనిపిస్తుంది, కానీ బండి ఆపితే మాత్రం ఘోరంగా వేడి కొడుతుంది. సో దిస్ ఈస్ కరీంనగర్ చౌరస్తా. ఆగరా, మేమే ఆగుతాం. మీరు ఎట్లా 4 చక్రాలు ఉన్నాయి. ఇదే కదా? ఇది కదా, సారీ. మైఫిల్ మండి. సో వెరీ వెరీ రీజనబుల్. బండి ఎక్కడైనా నీడల పార్క్ చేద్దాం. మళ్ళీ ఎండ బాగా కొడుతుంది కదా. ఓకే ఫైనల్లీ మండికి రీచ్ అయిపోయినాం తినేసి. ఇక్కడ ఒకసారి అయితే మేము రాత్రి 11-12 వచ్చి, ఇక్కడ ఈ మండి ఏంటంటే కరీంనగర్లో 1-2 వరకు తెరిచి ఉంటుంది. సో ఒకసారి నైట్ 1 వచ్చి గూగుల్ మ్యాప్లో కొట్టి ఇడికి వచ్చి తిన్నాం. సో కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా సరే మైఫిల్ ఈ మండి అండ్ టేబుల్ 26-23 ఆ మండికి, ఈ 2 మండీలు అయితే మస్తు. ఓకే ఫైనల్ మండి అయితే తినేసినాం, అయిపోయింది. ఓకే
మండే అయితే మంచిగా ఉంది, ఎక్కువ రైస్ ఇచ్చిండు, బాగా ఇచ్చిండు రైసు. ఇక్కడ ఉన్న ప్రసాదం స్టేటా రైట్, ఇదే రైటా? ఓకే. ఇక్కడ వీకెండ్ కాబట్టి చాలా షాపులు బంద్ ఉన్నాయి, రేపు ఇంకా బంద్ ఉంటాయి, సండే కాబట్టి. రూట్ అనేది తప్పిపోతూనే ఉంటాం, ఇది అంటే రోజు రాము కదా, రోజు వస్తే ఈజీగా గుర్తుండిపోతుంది రూట్లన్నీ. కానీ వారానికి 10 రోజులకు ఒకసారి, ఇట్లా 15 రోజులకు ఒకసారి వస్తాం కాబట్టి కొద్దిగా రూట్ అనేది గలత. పోయేటప్పుడు సేమ్ ఇట్టనే పోయినాం, మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి రావడానికి ఇన్ని గలీలు తిరిగాం. చూడరు, పోయేటప్పుడు ఇదే రూట్లోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు వచ్చేటప్పుడు గన్ని గలీలు తిరుగుకుండా వచ్చాం. చిన్న మిస్టేక్ అంతే, చిన్న మిస్టేక్ తోటి ఇన్ని తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు పోయింది మేము రాంగ్ రూటు, కరెక్ట్ రూటే కానీ దానికి గేట్ తాళం ఉంది. సో 2 వీలర్కి ఇది అన్నమాట పార్కింగ్. వేరే మల్టీప్లెక్స్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో బండి అయితే అక్కడ పార్క్ చేసిన, చూడవచ్చు ఎంత మంచిగా కొడుతుంది సన్లైట్. ఇంకా 4 నిమిషాలు ఉంది బరాబర్. సో మూవీ అయితే అయిపోయింది అన్నమాట. మూవీ ఎట్లుందని అనేది మనం బండి మీద మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే షోరూమ్కి పోవాలి, షోరూమ్ నుంచి కాల్ వచ్చింది బండి సర్వీసింగ్ అయిపోయిందని. సో బండి కలెక్ట్ చేసుకొని మనం బైక్ మీద అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుంది. సో బండిని కలెక్ట్ చేసుకొని బండి మీద అయితే మాట్లాడాలి. ఎట్లా అనిపిస్తుంది సినిమా చెప్పు? బాగుంది బ్రో, బాగుంది. ఇంకొంచెం మన బండి అయితే మొత్తం క్లీన్గా అయితే రెడీ అయిపోయింది. సుత్రియల్ లుక్, బర్గ్ మ్యాన్ 125 మంచిగా ఉంది. ఇది ఒక చిన్న డిస్టర్బ్, ఓకే దీన్ని కూడా సెట్ చేసారు. ఇది ఒకటే ప్రాబ్లం ఉండే బ్రో, ఇలా ఈ డిస్ప్లే ఒకటి ఊగుతుండే, సెట్ అయింది, సెట్ చేసారు. ఓకే మంచిగా ఉంది. ఓకే అయిపోయింది సర్వీసింగ్ అయితే ఓవర్. మెల్లగరా అన్న, ఎందుకు ఇట్లా ఎత్తును, ఇది చిన్న బండి అని చెప్పి సర్ర దూసుకొని వచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నా బండిలో ఛార్జింగ్ అయితే 33 కిలోమీటర్లు చూపెడుతుంది. సో వెమ్లాడకి 32-33 కిలోమీటర్లు వస్తుంది, కానీ చెప్పలేం, అయిపోయినా అయిపోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 10-12 కిలోమీటర్లైనా ఫోన్లో, ఫస్ట్ అయితే ఒక 10-15 కిలోమీటర్లు అయినా సరే మనం మన బండిలో ఛార్జింగ్ అయితే నింపుకోవాలి, లేకపోతే ఆడదాకా పోదు, కష్టమే. లేకపోతే ఈకో మోడ్లో పోతుంది, కానీ ఈకో మోడ్లో గుంజకపోతే రైడ్ మోడ్ ఆన్ చేసినామంటే ఏం లేదు, ఆన్నే వండుకోవాల్సి వస్తుంది. ఇక పెట్రోల్ బండి కూడా కాదు, కొంచెం నూక్కుంటూ పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఇప్పించుకొని వచ్చి మళ్ళీ నడపచ్చు అనడానికి. ఓన్లీ ఈవీ బండి కాబట్టి ఇంటికి పోయి నింపుకోవాలి. బయట ఎక్కడైనా రోడ్డు మీద నూకినా అనుకో ఏం లేదు, ఇక నన్ను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ చేస్తారు. ఇక ఇట్లా నేనే నా సో ఫైనలీ వి రీచ్ ద ఆథర్ షోరూమ్ అన్నమాట. సో బండ్లు అయితే ఇక్కడ 2 ఉన్నాయి ఆల్రెడీ, 2 ఛార్జింగ్ పెట్టున్నాయి. ఆ 2 అయిపోయేదాకా మనది పెట్టరాదు. సో అన్నది అయిపోయింది అనుకుంటా, సో మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు. పెట్టు బ్రో, దాన్ని పట్టు లేపు. ఓకే తీసి డైరెక్ట్లా కాదు. ఓకే ఓకే ఛార్జింగ్ నవ్వు 50 కిలోమీటర్లు అయ్యేదాకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇక మనం. చలో ఛార్జింగ్ అయితే నిండింది. చలో గో టు హోమ్. 57% ఎక్కింది, 57 కిలోమీటర్స్ పోవచ్చు రైట్ మోడ్లో, మోర్ దెన్ ఇనఫ్. ఇక మనకు 30 కిలోమీటర్ల వెళ్ళిపోతుంది మనకు బండి ఈజీగా ఇంటికి. సో అక్కడికి పోయాక మనం రోజంతా పెట్టుకుని నడుస్తుంది. సో నేను పెట్టి జస్ట్ 25 నిమిషాలు అవుతుంది అంతే. 25 నిమిషాలలో 25% ఎక్కింది, నిమిషానికి 1 కిలోమీటర్. ఓకే అట్లా స్ట్రేట్ వెళ్తే గంగాధర్ వస్తుంది మనకి, లెఫ్ట్ తీసుకుంటే ఇదైతే వస్తుంది. సో నా మొబైల్ ఫోన్లో వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడైతే నాకు తెలిసి 9% ఉంది ఛార్జింగ్. సో ఇక స్విచ్ ఆఫ్ అయ్యే మూమెంట్లోనే ఉంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గాయ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాయన్ మూవీ విషయానికి వస్తే సూపర్ ఉంది.